ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు అక్కడున్న తమ వాళ్ల పరిస్థితిపై ఇక్కడున్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. భారతీయుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ కూడా ధీటుగా బదులిస్తోంది. అంతేకాదు, అమెరికాకు సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు భయంగా గడుపుతున్నారు. బాంబులు, వాటి శకలాలు పడిన ఘటనల్లో మొత్తం 3 భారతీయులు చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒమన్, కువైట్, ఖతార్ పాలకులతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ యువరాజు సబా అల్ ఖాలిద్ అల్ సబా, ఖతార్ ఎమీర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీలతో ఫోన్లో మాట్లాడారు. ఆ దేశాలపై దాడులను ఖండించారు. అక్కడి భారతీయుల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. దౌత్య మార్గాలు, చర్చల ద్వారా ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. అంతకుముందు ఇజ్రాయెల్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్, యుఏఈ దేశాల అధినేతలతో మాట్లాడారు ప్రధాని మోడీ. అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న దాదాపు 90 లక్షల మంది భారతీయులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. అలాగే ఇజ్రాయెల్లో 40,000 మంది, ఇరాన్లో 10,000 మంది భారతీయులు ఉన్నారు. వీరందరి సంక్షేమం ఆరా తీసిన ప్రధాని తగిన భద్రతను కల్పించాల్సిందిగా ఆయా దేశాల అధినేతలను కోరారు.